దానికి యోగ వాసిష్ఠులు ఏం చెప్పారంటే, ఓ రామచంద్ర, నీకు మోక్షం కావాలంటే మూడు కావాలి. ఒకటేంటంటే వాసనా త్యాగం. వాసనా త్యాగం తరువాత ప్రాణశక్తి నిరోధం. మూడోది ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము, ప్రాణ వాసనా త్యాగము, ప్రాణవాయు నిరోధం. ఈ మూడు చేయిందే సాధ్యం కాదు. ఈ మూడిట్లో దాన్ని మూడు దగ్గర నుంచి ఇంకా రెండుగా తీసుకొచ్చారు ఉపనిషత్తు. ఈ మూడింటిగా ఇంకా రెండుగా తీసుకొచ్చారు. మూడింటిని ఏమిటంటే దేబీజే చిత్త వృక్షస్య ప్రాణస్పందన వాసనే ఏకస్మింశ్చ తయోక్షిణే క్షిప్రం జయతి నశ్యత అని ముక్తికోపనిషత్తు చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికి, సీతా మహాతల్లికి ఇద్దరికి చెప్పారు. ఇది ముక్తికోపనిషత్తులు. ఈ ముక్తికోపనిషత్తుని తెలుగులో అనువదించి రాసిన వారు, అంటే ఆ భావంతో రాసిన వారు లింగమూర్తి పంతులు గారు. లింగమూర్తి పంతులు గారు వారు సీతారామాంజనేయ సంవాదం ఒక ఈ తెలుగు వారికి ఏంది ఈ సంస్కృత శ్లోకాలు ఉపనిషత్తులు కొరకలేని వాళ్ళకి అద్భుతమైన గ్రంథం ఏంటంటే సీతారామాంజనేయ సంవాదం. ఆ సీతారామాంజనేయ సంవాదం ముక్తికోపనిషత్తు. దాంట్లో చెప్తున్నారు ఏంటంటే, ఓ రామచంద్ర, చిత్తమనే వృక్షానికి రెండు వేళ్ళు ఉన్నాయి. ఆ రెండు వేళ్ళు అంటే ప్రాణస్పందన వాసన. ప్రాణస్పందన వాసన. ప్రాణస్పందన అంటే శ్వాస ద్వారా మనస్సు వాడుతుంది. అంటే కిందకి అధోగతి ప్రాణస్పందనం అయితేనే మనస్సు చదువుతోంది. ఇక వాసనా బలం ఏంటి? వాసనా బలం ఏంటి? పూర్వజన్మలే. పూర్వజన్మల వాసన ఇప్పుడు ఈ జన్మలో ప్రాణస్పందన. దీనికి ఇంకొక దగ్గర దానిలోనే చెప్పారు. వాసన వశత ప్రాణ స్పంద తేన వచ్చ వాసన క్రియేతే తస్య బీజాంకుర క్రమ అని మళ్ళీ అదే ముక్తికోపనిషత్తు చెప్పారు. వాసన వశత ప్రాణ స్పంద అంటే ఏంటంటే పూర్వజన్మ వాసన ఉన్నంత వరకును మన లోపల ఏదంటే కలర్ వచ్చేస్తుందంట శ్వాస. మనం బయటకు ఎందుకు వస్తున్నాం? ప్రపంచంలో ఎందుకు వస్తున్నాం? నిన్న రాత్రి నిద్రపోయాం. నిద్రపోయినప్పుడు ఏది లేదు. మళ్ళీ బయటికి వెళ్ళి తెల్లవారు ఎందుకు లేచాం? ఆ వాసన లేపుతున్నాయి. ఆ వాసన లేపుతున్నాయి. లేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ప్రాణస్పందనం అయింది. ప్రాణస్పందనం మళ్ళీ వచ్చింది, మళ్ళీ వాసనలే. పూర్వవాసనలు, తర్వాత ప్రాణస్పందనం, మళ్ళీ వాసనలు. ఈ రెండు కూడా బీజాంకుర క్రమ. బీజాంకుర క్రమం అంటే ఏంటంటే ఒక విత్తనం ఉంది. ఆ విత్తనంలో అంకురం ఉంది. ఆ అంకురాన్ని మొలకెత్తితే మళ్ళీ చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత మళ్ళీ అందులో తయారవుతుంది. చెట్టు అంకురం అంటే బీజము అంకురం, బీజము అంకురం ఇలాగే జరుగుతుంది సుమా అని అన్నారు. ఇందులో ఏదో ఒకటి నశిస్తే రెండోది నశిస్తుందని మళ్ళీ తర్వాత చెప్తారు. ప్రాణస్పందనము వాసనలు. వాసన అనేది చెట్టు, ప్రాణస్పందనం అనేది అంకురం. ఈ ఈ రెండు కూడా ఒకదానికి మొలకెత్తిస్తున్నాయి. ఇందులో ఒకటి నశిస్తే రెండోది నశిస్తుంది అని అన్నారు. ఏంటి అయితే ఒకటి నశించడం అంటే మీరు వాసన, అందుకనే యోగ వర్షం ఇంకో దగ్గర వాసన త్యాగం చేయమన్నారు. వాసన త్యాగం అంటే ఏంటి? దేనికి దగ్గరికి అంటే ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాలకి దూరంగా ఉండమని. విషయాలకు దూరం అంటే అలవలోకో ఎక్కడికో వెళ్ళమని చెప్పి ఇలాగే చెప్పారు. అప్పుడు అలాగే కూడా అసలు ఇదేది లేకుండా ఉంటే మరి ఆ వాసన ఇప్పుడు చూసారా? ఎవరు ఆ మహానుభావుడు ఆ కుంభమేళకు వచ్చారు, నాగసాధులు మహాత్ములు అందరూ. వాళ్ళకి వాసన లేవు. వాళ్ళకి వాసన లేవు. వాసన లేవు ఎందుకంటే ప్రపంచమే లేదు, ఆ దృష్టి లేదు. కానీ ఏంటంటే ఎప్పుడు అక్కడే ఉంటారు. సో వాసనలు నశిస్తే ఇంక ప్రాణ చేయక్కర్లేదు. అది ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అంటే వాళ్ళకి సాధన అనేది ఏమీ లేదు. అంటే వాసన నశిస్తే ప్రాణవాయు స్పందన కూడా ఆగిపోతుంది. రిలేటివ్గా ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఏంటంటే ప్రాణస్పందన అయ్యే వాళ్ళకి ప్రాణస్పందన అరికట్టాలి, మళ్ళీ వాసనలు అరికట్టాలి. వాసనలు అరికట్టడానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ అరికట్టడం అంటే చాలా కష్టం.
అందుకు చెప్పారు, నువ్వు వాసనలు త్యాగం చేయడం కష్టం. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రాణస్పందన క్షయం. ప్రాణస్పందన క్షయంకి ఏంటి? ప్రాణాయామం చేయాలి. ఎత్ర దేశ వశేద్వాయు చిత్తం తద్వసతి ధ్రువం అన్న వరాహోపనిషత్తు. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఉపనిషత్తులన్నీ సమన్వయపరిస్తే చివరికి ఏంటంటే మైదాన ప్రాంతంలో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ కూడా తరించడానికి మార్గం ఏమిటంటే ప్రాణాయామం. అయితే ఈ ప్రాణాయామం 2-3 గంటలు చేస్తే చాలు. జన్మాంతర శతాబ్దిస్థ మిథ్యా సంసార వాసన సా చిరాభ్యాస యోగేన వినా నక్ష్యతే క్వచిత్ అన్న రవి ముక్తికోపనిషత్తు. ఇవన్నీ అద్భుతమైన కీలక సూత్రాలు. ఇవన్నీ అనేక వందలకు కోట్లాది సంవత్సరం నుంచి వచ్చిన ఈ వాసన బలం ఉందే, మిథ్యా సంసార వాసన. సంసార వాసన మిథ్యే, కానీ సా చిరాభ్యాస యోగేన విన త్రికాలం యోగాభ్యాసం చేయనిదే వినా నక్ష్యతే క్వచిత్, కొంచెం కూడా నశిస్తుంది అన్నారు. అంటే నశించాలంటే ప్రాణాయామం చెయ్యాలి, అది త్రికాలం చేయాలి. సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి ఇది అవసరం. ఇవన్నీ చేస్తే చిత్తవృత్తి నిరోధ అప్పుడు జరుగుతుంది.